తెలుగు 1 ఇయర్ అయింది కదా. స్వతంత్ర ఉద్యమం తరువాత 1977లో ఎమర్జెన్సీ టైంలో తప్ప దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఇంత ఉద్యమం రావడం, అన్నా హజారే పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 10:30కి ఈరోజు అన్నా హజారే ఆయన అమర నిరాదేశ విరమించుకున్నారు. అయితే దానికి ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే బిల్లు తెస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో ఈరోజు విజయానికి గుర్తుగా ఇక్కడ ఇండియా గేట్ వద్ద క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఆయన అనుచరులు అలాగే యువత అలాగే దీంట్లో పాల్గొన్నారు. అయితే మనతో పాటు ఇక్కడ మన సినీ నటి నవనీత్ కౌర్ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఇలాంటి అవినీతిపై వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్లీ యంగ్స్టర్ కోసం many jobs, education, donation లేకపోతే like many people can't study. Youngsters, they can't study without donation and all that. If they want to study also, they want nice job also in government, they have to give donation, they have to give all the money and all that big amount money they have to give for the jobs. So I think now the people will stop all these things and they'll go forward in their life and they'll do many nice jobs in their life and India will go ahead now. ఎప్పుడైనా మీరు లంచానికి కానీ ఇవ్వడం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా దీనికి సంబంధించి? లేదు, ఎందుకంటే నేను కూడా సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను చాలా లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ. సో నేను అలాంటి విషయంలో నేను బిలీవ్ చేయను. డొనేషన్ और घूस देने से अच्छा तो आप नहीं कुछ काम करो तो बेटर है. అన్నా హజారే మద్దతు ఇవ్వడానికి వచ్చారు, అలాగే ఈరోజు క్యాండిల్ మార్చ్కి వచ్చారు. అసలు భవిష్యత్తులో మీరు ఏమన్నా కార్యాచరణ ఏమన్నా ఉందా? మీరు దీనికి సంబంధించి అవినీతికి సంబంధించి ఏమన్నా ఏదైనా కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉందా? డెఫినెట్లీ నా హస్బెండ్ అంటే హీజ్ ఎమ్మెల్యే. సో సోషల్ వర్క్ అంటే నేను లైఫ్లో చేశాను ముందు కూడా, అయితే ఫ్యూచర్లో కూడా అది చేసుకుంటాను. చాలా మహిళాస్ విడోస్ కానీ పూర్ ఎడ్యుకేషన్ కావాలి స్టూడెంట్స్కి కానీ దానికి హెల్ప్ చేయడానికి, సమాజ్లో ఉండే కిసాన్ కానీ ఫార్మర్స్కి వాళ్ళకి అందరూ హెల్ప్ చేయాలనుకున్నాను ఫ్యూచర్లో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ. మొత్తం మీద ఈరోజు అన్నా హజారే దీక్ష మొత్తం దేశవ్యాప్తంగా ఈ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవ వేడుకలకు మొత్తం మీద ఈ మధ్య కాలంలోనే పెళ్ళైన నవనీత్ కౌర్ ఆమె భర్తతో పాటు ఇక్కడికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుసు ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఈరోజు ఈ క్యాండిల్ మార్చ్ దేశంలో ఈ ఉద్యమానికి ప్రత్యేకంగా ఈరోజు ఈ విజయోత్సవ వేడుక జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ.